చెప్తారులే మీరు సరే చెప్పండి. ప్రార్థన అంటే ఏమిటి చెప్పండి. దేవునితో ఆదికాండం చదవండి, తీసుకవకొని చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. ప్రార్థన అంటే అర్థం. ఆదికాండం 18:27. అందుకు అబ్రహాం, ఇదిగో నేను. అబ్రహాము దేవునితో ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడంట. ప్రార్థన అంటే ఏమర్థం అంటే దేవునితో కూడా మాట్లాడుట. కళ్ళు మూసుకొని రూమ్లోకి పోయి మొక్కలు వేసుకొని ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో? గోడతోనా? దేవునితో. కళ్ళు మూసుకొని ప్రభువా నీ బిడ్డను వచ్చాను ప్రభువా మాట్లాడు అని దేవునితో మాట్లాడదానికి పోయేదే ప్రార్థన. ఇంకొకటి చెప్తాను. ప్రార్థన అంటే ఇంకోటి చెప్పండి బ్రదర్, చెప్పండి స్టూడెంట్లారా. దేవుణ్ణి చదువుదాం రండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఇంకా ప్రార్థన అంటే ఇంకొక అర్థం. ప్రార్థన అంటే యాకోబు రాసిన పత్రిక 4:3. మీరు అడిగినను ఇక్కడ అడుగుట అని ఉందన్నమాట. దేవుణ్ణి అడుగుట. చెప్పండి రెండో అర్థం ఏమిటి? దేవుని ఏం చేస్తున్నారు? అడుగుట. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకుంటూ దేవుని అడుగుట. దేవుని అడుగుట, దేవుని అడుక్కుంట. తప్పేముంది? దేవుని అడుక్కుంటా అంటే మనుషులు అడుక్కునేకుంటే దేవుని అడుక్కుందాం, అయ్యా ఏమనే అయ్యా అని అడుక్కుందాం. నాకు అడుపు లేదు నాకు కొంచెం అని అడుక్కుందాం, తప్పేముంది? నాకు కొంచెం ఆరోగ్యమైన ఆయన అని అడుక్కుందాం, తప్పలేదు. మనుషులు అడుక్కునే కంటే మనుషులు అడుక్కునేవారు కరే వాటి నాతో వచ్చి అడుక్కున్నాడు ఆ రోజు అంటాడు. సరే, రెండవ అర్థం. మూడవ అర్థం కూడా ప్రార్థన అంటే ఇంకొక కొంచెం అర్థం. 121వ కీర్తన 1వ వచనం. 121వ కీర్తన గ్రంథం 121 1వ వచనం. ఎత్తుచున్నాను. ఇంకా చెప్పాలంటే మూడవదిగా దేవుని దగ్గర మనం సహాయము కోరుట. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మాట్లాడుట, దేవుణ్ణి అడుగుట, ఇంకా దేవుని దగ్గర అయ్యా సహాయం చేయ్యా. ఇదే అర్థం. ప్రార్థన అంటే ఇదే అర్థం.